బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందులోని మహిళలకు బంగారం అంటే మక్కువ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఏ చిన్న ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారు ఆభరణాలే. మరి అట్లాంటి బంగారు ఆభరణాల వెనక ఎంతోమంది కళాకారుల చేతి అస్తం ఉంటుంది. స్వర్ణ కళాకారులు ఎంతోమంది ఎన్నో రకాల డిజైన్స్ మనకు బంగారు ఆభరణాలు అందిస్తూ ఉంటారు. మరి అట్లాంటి స్వర్ణకారులు ప్రస్తుతం విలవిలబోతున్నారని చెప్పుకోవచ్చు. బంగారం ధర పెరగడంతో వాళ్ళకు చేతి వృత్తి, చేతి పని, జీవన ఆధారం మీద దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం స్వర్ణ కళాకారుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్నాను. ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జనరల్ బజార్. జనరల్ బజార్ షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. ఇక బంగారు నగలు, ఆభరణాలు కొనాలన్నా, చేయించుకోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా వచ్చేది ఈ జనరల్ బజార్కే. మరి ఈ జనరల్ బజార్లో ఎంతోమంది, వందల మంది స్వర్ణకారులు ఉంటారు. మరి ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం నేను చూసుకోవచ్చు ఒక స్వర్ణకారుని దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ బంగారం కావచ్చు, వెండి ఆభరణాలకు సంబంధించి పుస్తలు చుట్టడం కావచ్చు, మెట్టలు చుట్టడం కావచ్చు, బొంగరాలు చేయడం కావచ్చు, పట్టగొలుసులు చేయడం కావచ్చు, ఇలాంటి పనులన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. అదేవిధంగా రిపేర్ కూడా ఏమైనా విరిగిపోయినా కావచ్చు, ఇట్లాంటి వర్క్స్ కూడా వీరు చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి వారు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు, బంగారం ధరల ఎఫెక్ట్ వీరి మీద ఏ విధంగా ఉందో ఏదో తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరు? కటకం రవీంద్రాచారి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్వర్ణ కళాకారునిగా చేస్తున్నారన్న? 10-11 సంవత్సరాల నుంచి ఇదే పని నేర్చుకొని పోకుండా చేసినాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బంగారం రేటు, అన్ని రేట్లు షోరూమ్లు వచ్చి మా హౌస్లకు మస్తు దెబ్బతిన్నది. పుస్తె మట్టెలు కూడా మా దగ్గర వస్తలేవు. ఈ మార్వాడ్స్ అయినా ఎవరైనా షోరూమ్ వాళ్ళు ఇట్లా మట్టెలు బిట్టెలు కూడా వాళ్ళే అమ్ముకుంటారు. మేము మట్టెలు చేసుకొని బతుకుతాం. మళ్ళీ పటోల్సులు అవి చేసుకుంటాం. చిన్న ఒక గ్రామ్ కమ్మలు కూడా వేద్దామన్నా కూడా వాళ్ళే రెడీమేడ్ ఇస్తారు. మాకేం మిగులుతలేదమ్మా. ఇది కథ. ఒక 5 సంవత్సరాలు మంచిగా ఉండే. ఈ 5 సంవత్సరాల నుంచి మొత్తం ఖరాబ్ అయిపోయింది. అన్ని షోరూమ్లో కూడా ఆ పుస్తె మట్టెలు పొద్దునిస్తే రాత్రి వరకలా తీసుకుపోయి వాళ్ళ పెళ్ళిళ్ళ తీసుకుపోయేట్టు ఉంటాయి. అవి ఏం చేసారంటే వీళ్ళు రెడీమేడ్ అమ్మ వరకలా మాకు కూడా మస్తు దెబ్బ ఉంటుంది. మట్టెలు కూడా అన్నీ చేసిన మట్టెలు అమ్ముతారు. సగం ఎండి ఉంటుంది. అది కూడా వాళ్ళు తీసుకొని పోతారు. కానీ మా దగ్గరకు వస్తే మేము ప్యూర్గా మట్టెలు చేస్తాము, అన్నీ చేస్తాం. అలా ఏమీ కల్తీ లేకుండా చేస్తాము. ఈ బంగారము, ఈ వెండి, ఏది పటోల్సులు కూడా వాళ్ళు సగం మార్వాడోళ్ళు అమ్మిన వాళ్ళు తీసుకుపోతారు. మేము చేస్తాం. తులానికి 2 గ్రాములు తీసేసి సొక్కం ఇవ్వగలుగుతాం. మేము చేసిన వస్తువు వేరే ఉంటుంది, రెడీమేడ్ వస్తువు వేరే ఉంటుందమ్మా. మేము మా పిల్లలు మేమందరం బతకాలంటే మస్తు కష్టమవుతుంది. మాకు బస్సు ఛార్జీ కూడా వెళ్తలేదు, కిరాయిలకు కూడా కట్టలేక ఏమి వస్తుందేమో అనుకుంటున్నా. అది వస్తలేదు, చేస్తలేదు. అప్పు చేసి దుకాణం పెట్టుకుని కూడా అయిపోతుంది. అప్పులు తీసుకున్నట్టు అవుతుంది. మా కష్టాలు ఓళ్ళు ఇంతవరకు కరుణిస్తలేరు. మేము కమ్మలు, ఉంగరాలు, పటోల్స్లు ఇవన్నీ బంగారీ కూడా మేము చేసినా కూడా మాకు ఇప్పుడు అది ఏమీ వస్తలేదు. ఎప్పటిది అప్పుడే ఉన్నా మా రేటు, ఎప్పటిది అప్పుడే ఉంది రేటు. ఆ రేటు తగ్గట్టు పని అట్లుంది. అట్లా కూడా మేము రేటు ఈ పెద్ద షోరూమ్లే మాకు కడుపు మీద పొట్ట మీద కొడుతున్నారు సార్. ఇది మెయిన్. వాళ్ళని కంట్రోల్ చేస్తే మేము బతకగలుగుతాం అంతే. మనతో పాటు కొంతమంది స్వర్ణకారులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఒక బంగారు ఆభరణం తయారవడానికి ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని రోజులు వాళ్ళు చేతి హస్తం ఉంటుందో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శంకర్రావు అమ్మ. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ స్వర్ణకారునిగా చేస్తూ ఉన్నారు? దాంతోపాటు మీ నాన్న వాళ్ళు కావచ్చు, ఎట్లా ఉంటుండే? కొలవృత్తి ఇదేనమ్మా. దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా. మా నాన్నగారు కానీ మా తాతలంతా ఇదే వృత్తి మాది. మా నాన్నగారి టైంలో మొత్తం వర్కర్లు, మా షరాబులంతా మాకు ఇచ్చేవారమ్మా, గిరాకులంతా. ఇప్పుడు ఏంటంటే అన్ని జ్యువెలరీలు అయిపోయినాయి. జ్యువెలరీ అయిపోవడం మా కులవృత్తి పూర్తిగా డౌన్ అయిపోయింది. బతకడమే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు జ్యువెలరీ మీద ఆధారపడి మేము ఉన్నాము. ఈ గోల్డ్ రేటు మీద రాను వర్క్ పూర్తిగా డౌన్ అయిపోయి మా వృత్తి మానేసి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారమ్మా వర్కర్లు మొత్తం అంతా.
మాకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగానే ఉంది. చాలా దారుణంగా ఉందమ్మా. మేము ఒప్పుకున్నప్పుడు ఒక రేటు ఉంటుంది, ఎందుకంటే పూర్తిగా గిరాకీ మాకు అమౌంట్ మొత్తం ఇవ్వదమ్మా. మేము కొంత పెట్టుబడి పెట్టి చేయాల్సి వస్తుంది. ఈ పెట్టుబడి పెట్టేసరికి రోజుకి 3 సార్లు అప్ అండ్ డౌన్ మీద చాలా ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. దాంతో చాలా బాధగా ఉందమ్మా. రేటు కరెక్ట్గా కంట్రోల్ అవ్వకపోవడం మాకు చాలా ఇబ్బందిగానే ఉంది అసలు అన్ని విధాలుగా. పుస్తులు గొలుసులు వచ్చినా కూడా అమ్మ కనీసం మాకు 3-4 రోజులు పడుతుంది టైము. గిరాకీ కూడా ఇదివరకు పుస్తులు మెట్టులు సూత్రాలన్నీ మా దగ్గర చేయించేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ప్రతిదీ జ్యువెలరీకి వెళ్ళిపోయి చేసుకుంటున్నారు. దానివల్ల మాకు పూర్తిగా డౌన్ అయిపోయింది అమ్మ వర్క్ మొత్తం అంతా. గోల్డ్ ఇచ్చిన కాడి నుంచి మోల్డింగ్ అని ఉంటుంది అమ్మ, డై ఉంటుంది, తర్వాత రేకులు తీగలు ఇవన్నీ పోగా తరుగులు చాలా పోతాయి అమ్మ బయట. మాకు వచ్చేది కూడా పర్సంటేజ్ చాలా తక్కువ. ఏంటంటే హాల్ మార్క్ వచ్చింది ప్రతిదీ. ఈ హాల్ మార్క్ కట్టుబడి మేము పని చేయాల్సి వస్తుంది మొత్తం అంతా. ఇదివరకంటే పూర్వం అలా ఉండేది కదమ్మా, మొత్తం అంతా అది వల్ల చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ హాల్ మార్క్ మీద ఆధారం. దాంతో కొద్దిగా ఆర్థికంగా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పెళ్లి సీజన్ అంటే పూర్తిగా జ్యువెలరీ మీద ఆధారపడిపోయారు. వర్కర్ల దగ్గరికి ఎవరు రావట్లా. పుస్తులు మెటీరియల్ కోసం వర్కర్ల దగ్గరికి వస్తున్నారు. ఇదివరకంటే మొత్తం మా దగ్గర చేయించేవాళ్ళు. ప్రతిదీ జ్యువెలరీ మీద ఇప్పుడు ఆధారం అంతా. దాంతో చాలా ఇబ్బందికరంగా అయిపోయింది మాకు. చాలా ఇబ్బందికరంగానే ఉందమ్మా. ఇదివరకంటే వేరే ఉండేది. ఇప్పుడు పూర్తిగా వృత్తి మీద ఆధారం ఉన్నాం. మేము 2వ వృత్తిలోకి వెళ్ళాము. పూర్తిగా ఎవరైనా గిరాకీ ఇస్తే చేయగలుగుతున్నాము, లేదంటే జ్యువెలరీ మీద ఆధారపడుతున్నాం మేము కూడా పూర్తిగా. వాళ్ళు ఇస్తేనే పని, లేదంటే మాకు జీవనోపాధి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇది బాగా ఇబ్బందిగా ఉందమ్మా. మా వృత్తిలో చాలా వరకు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఒకప్పుడు బంగారం కొనలేని వారంతా వెండి కొంటుండే, వెండి కొని ఆభరణాలు చేయించుకుని బంగారు నీరు పోయించుకుంటుండే. మరి ప్రస్తుతము అట్లాంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి అంకుల్, ఇక చాలా వరకు పెళ్ళిళ్ళు వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా ఇంట్లో ఉన్న వెండి బంగారం అంతా తీయించుకొచ్చి మీ దగ్గర కడిపించుకుంటుంటారు, మళ్ళీ కొత్తగా అవుతుండట్టు. సో మరి మీకు ఎట్లుంది ప్రజెంట్ గిరాకీ ఎట్లుంది? మేము కూడా గోల్డ్ వాటర్ చేయాలంటే గోల్డ్ కొనుక్కోవాలి, దాన్ని కరిగించి పాలిష్ చేస్తాం అన్నట్టు. రేటు కూడా ఎక్కువైనాయి ఇప్పుడు. పాలిష్ అంతా లేదు. ఇప్పుడైతే మార్కెట్కి వాళ్ళు బుగులు పడుతున్నారు. రేటు చూసి 1,50,000 అయిందిగా, అంత వస్తలేరు ఇప్పుడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ వృత్తి చేస్తున్నారు? దాదాపు ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? 30 ఏళ్ళు అయింది. అప్పుడు బాగుంటుండే గిరాకీ, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఏం చేస్తుండే మీరు? అప్పుడు గిరాకీ కావచ్చు, ఎక్కువ ఏమేమి తీసుకొస్తుండే, మీరు ఏమేమి చేస్తుండే? ఎక్కువ ఉంటుండే అప్పుడు. పాలిష్ పైసలు జర తక్కువ ఉంటుండే, ఇప్పుడు చాలా ఎక్కువ అయింది అన్నట్టు. ఒక గొలుసు వేయాలన్నా కానీ 200 రూపీస్ అవుతుంది గోల్డ్ పాలిష్. అన్నీ మొత్తం టోటల్లీ వెండి వెండి సామాన్లు అన్నీ, పట్ట గొలుసులైనా, గిన్నెలైనా, ఏవైనా కటోరలు, కుంకుమ బర్నీలు, ఇవైనా మళ్ళీ కొత్త లేక పాలిష్ చేయిస్తాం. బంగారం ఏంటంటే ఈ బంగారం కొనలేని వాళ్ళంతా వెండి కొనుక్కొని ఈ చంద్రహారాలు అన్నట్టు అవి కూడా నగలు వేసుకుంటుంటారు కదా, వాటికి కూడా బంగారు నీరు పోస్తూ ఉంటారా? అన్ని గొలుసులు అన్నీ పోస్తాం అన్నట్టు. పుస్తల తాళ్ళు ఇప్పుడు అందరూ వేసుకుంటలేరుగా గోల్డ్ది, వెండి తీసుకొచ్చి అవే వేసుకుంటారు. గోల్డ్ పాలిష్ చేయించుకొని మెడల్ వేసుకుంటారు, ఎక్కువ మటుకు లేడీస్. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు గోల్డ్ పాలిష్ నేను చేయించుకుంటా, ఎన్ని రోజులు ఉంటుంది ఆ పాలిష్? మరి మళ్ళీ ఎన్ని రోజులకు చేయించుకోవాలి? 1 మంత్ ఉంటుంది. జర ఎక్కువ వేస్తే 2 మంత్స్ కూడా చేయొచ్చు. ఎంత టైం పడుతుంది ఈ పాలిషింగ్ అవ్వచ్చు, ఈ వెండి కొత్త వాటిలాగా చేయడము, దాంతోపాటు బంగారు నీరు పోయడము? ఒక్క గొలుసు చేయాలంటే 1/2 అవర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వర్క్ లేదని చెప్తున్నారు, గిరాకీ లేదని చెప్తున్నారు కదా, మరి వచ్చి ఏం చేస్తున్నారు? పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం దాకా కూర్చుంటున్నాము. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో స్టార్ట్ కావచ్చు కొద్దిగా. ఇప్పుడు మూడాలు ఉన్నాయిగా, ఎక్కువ వస్తలేరు. పెళ్ళిళ్ళ సీజన్ కంపల్సరీ వాళ్ళు పాలిష్ చేయించుకోవాలిగా, అక్కడిక్కడ ఫంక్షన్ పోతారుగా, గోల్డ్ పాలిష్ చేయించుకుంటారు. ఒక బంగారు నగర కావడానికి ఎంత వరకు వర్క్ ఉంటుంది, అసలు ఏమేమి వర్క్ ఉంటుందో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను ఒక స్వర్ణకారునికి సంబంధించిన షాప్లో ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాగా దాదాపు మనకు మోల్డింగ్ అంటూ ఉంటారు. అంటే బంగారు నగకు సంబంధించి ఏదైనా డిజైన్ కావాలన్నా, మనం ఏమైనా నగలు చేయించుకోవాలన్నా ఫస్ట్ బంగారంని కరిగించడం, అంటే మోల్డింగ్ దగ్గర నుంచి ఫినిషింగ్ కావచ్చు, పాలిషింగ్ కావచ్చు, సో ఇదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది. మరి వాటికి సంబంధించి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు? వేణుగోపాల్ అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మోల్డింగ్ అవ్వచ్చు, ఈ వర్క్స్ అన్ని చేస్తూ ఉన్నారు? 15 years.
ఎట్లా ఉండే మరి 15 ఇయర్స్ కింద ఎట్లుండే, ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది మీకు గిరాకీ కావచ్చు, మీ వర్క్స్ కావచ్చు? ఒకప్పుడు అసలు టైం దొరికేది, దేనికైనా టైం దొరికేది కాదు. ఇప్పుడైతే నార్మల్ ఖాళీ ఉంటున్నాం, ఏదో నార్మల్గా వర్క్ వస్తుంది అప్పటికి ఇప్పటికి. మీరు ఏమేమి వర్క్ చేస్తూ ఉంటారు? అసలు బంగారు కావాలంటే కావచ్చు, ఎట్లాంటి వర్క్ ఫినిషింగ్ కావచ్చు, మొత్తం ప్రాసెస్ అంతా అవ్వడానికి ఏ విధంగా ఉంటుంది? మొత్తం ఇక్కడ ఉన్నది స్టోన్ ఐటమ్స్ అండి, నెక్లెస్ కానీ, లాకెట్స్ కానీ, రింగ్స్ కానీ, టాప్స్, హ్యాంగింగ్స్, ఎనీథింగ్ స్టోన్స్ ఐటమ్ ఇక్కడ. ఫస్ట్ వర్క్ వచ్చేది మోల్డింగ్ అంటే ప్రాసెస్ ఏంటంటే బాక్స్లో పెట్టేసి దాన్ని ప్రెస్ చేసేసి ఆ ప్యాటర్న్ అనేది నా దగ్గర ఉంటుంది, ఆ డిజైన్స్ అవి తీసేసి మెల్ట్ చేసి అలా పోస్తే సేమ్ ప్యాటర్న్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫినిషింగ్ ఉంటుంది, వెయిట్ కలపడం కానీ దాన్ని సైజుకి సెట్ చేసుకొని ఫినిషింగ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాలిష్ ఉంటుంది. పాలిష్ తర్వాత ఫిట్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చి హాల్మార్క్, తర్వాత కస్టమర్కి డెలివరీ చేయడం, అట్లా ఉంటుంది. ఇంత ప్రాసెస్ అవ్వడానికి కావచ్చు, ఇప్పుడు మోల్డింగ్ దగ్గర నుంచి వెళ్ళి కస్టమర్కి ఇవ్వడం వరకు కావచ్చు, మీరు చెప్పిన ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి, ఒక నగ అవ్వడానికి, ఇప్పుడు నెక్లెస్ కావచ్చు, చిన్న రింగ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, నెక్లెస్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? మరి చిన్న రింగ్ అయితే 3 days పడుతుందండి. ఇంకోటి నెక్లెస్ కావాలంటే ఇమీడియట్లీ ప్రాసెస్ అంతా 1 week పడుతుంది కంపల్సరీ. కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ వర్క్కి ఇప్పుడు 5 grams తయారు ఉందనుకోండి, 10 grams కంపల్సరీ కావాలి. దాని తర్వాత ఫినిషింగ్లో కానీ ఫిట్టింగ్లో కానీ ఎంతో మళ్ళీ వెళ్తుంది అనమాట అది బయటికి. ఈ పెట్టుబడి మెయిన్ ఇంపార్టెంట్, దీనికి పెట్టుబడి లేనిది ఏ వర్క్ కాదు. ఒక మీరు 5 grams ఐటమ్ మీరు తీసుకొచ్చారంటే మినిమం మళ్ళీ 5 grams ఎక్స్ట్రా ఏడు ఉండాలి, ఉంటేనే ఆ వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది, జెల్ అయిపోతుంది అనమాట. 5 grams కావాలంటే ఇంకో 5 grams పెట్టాలంటున్నారు. ఇప్పుడున్న బంగారం రేటు చూస్తే మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. మరి ఎట్లా ఉంది ఇంత ధర పెరగడం కావచ్చు, ఏ విధంగా ఎఫెక్ట్ మీ మీద పడుతుంది, ధరల ఎఫెక్ట్? మెయిన్ అండి ప్రాబ్లం వచ్చేది అదే. ఇప్పుడు మీరు రావడానికి రావాలన్నా అని అమౌంట్ తోటి అంత అమౌంట్ వచ్చినాక మేము అంత అమౌంట్ మళ్ళీ సెట్ చేసుకొని చేయడం గిట్ట టైం పడుతుంది, ఇది అవుతుంది. దానివల్ల ఇబ్బంది చాలా పడుతుంది. ఇట్లనే రేటు పెరగడం వల్ల తగ్గుతుంది. ఒక 10 వర్కులు 10 మంది కస్టమర్లు వచ్చేది ఇప్పుడు 5 members కస్టమర్లు వస్తారు. అట్లా రాను తగ్గుతుంది రేటు పెరగడం వల్ల. ఇది ఏంటంటే క్లియర్ చెప్పాలంటే 1 lakh లోపల ఉందంటే ఏ టెన్షన్ ఉండదు. ఇప్పుడు 1,59,000 60,000 దాకా ఉన్నది ఇప్పుడు ప్రజెంట్లీ. దానివల్ల ఏమైందంటే కస్టమర్లు చేయించుకోవడం అనేది తక్కువ అయిపోతుంది, మాకైనా కష్టమవుతుంది. ఇప్పుడు ఇళ్ళ నుంచి మేము బయటికి పోలేము కదండి. కాకపోతే ఏంటంటే అదే కంటిన్యూ చేస్తున్నాం, ఇక్కడ నుంచి బయటికి పోలేము కదా. దానివల్ల చూస్తున్నాం టైం ఎప్పుడైతే మంచిగా వస్తుందో కస్టమర్ స్టార్ట్ అవుతుందేమో అనే హోప్స్ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే రింగ్స్ మ్యాక్సిమం అప్పుడంటే నెక్లెస్లు, గాజులు, బ్యాంగిల్స్ అన్నీ ఉండే. ఇప్పుడు ఖాళీ చిన్న ఐటమ్స్కి వచ్చినాయి, పెద్ద ఐటమ్స్ తగ్గింది, చాలా మటుకు తగ్గింది పెద్ద ఐటమ్స్. ఇప్పుడు కస్టమర్లు అన్నప్పుడు అమౌంట్ వచ్చేదాకా అవుతారు, వచ్చిందంటే స్పాట్ టైం ఉండదు వాళ్ళకి. టైం ఉండకపోయే వరకు ఏం చేస్తే మా దగ్గర 1 week కంపల్సరీ పడుతుంది. అది షోరూమ్ పోయిందనుకో కళ్ళు మూసుకొని ఆడైంది 1 hour 2 hours వాళ్ళకి నచ్చింది దొరికిపోతుంది, అట్లా అనమాట. కాకపోతే మా దగ్గర ఏంటంటే గ్యారంటీ ఉంటుంది, ప్లస్ స్టాండర్డ్ ఉంటుంది. అది మా దగ్గర చేయించుకున్న హోప్స్ ఏంటంటే అది స్టాండర్డ్ ఉండడానికి. ఒక ఐటమ్ చేయించుకున్నంటే మినిమం 20 years 15 years ఉండాలని చేయించుకుంటారు. షోరూమ్స్ ఏంటంటే వాళ్ళ 5 years వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది 5 years తర్వాత కంపల్సరీ అట్లా. ఇప్పుడు షోరూంలో తీసుకున్న నగకి మీ దగ్గర చేయించుకున్న నగకి డిఫరెంట్ ఎట్లా ఉంటుంది? అదేనండి మేడం, ఇప్పుడు చెప్పినా కదా నేను, అది తీపించుకునేది మన దగ్గర 15 years కంపల్సరీ గ్యారెంటీ ఉంటుంది, ఏ ప్రాబ్లం రాదు. షోరూంలో తీసుకున్న 5 years తర్వాత మనం వేసుకొని యూజ్ చేసింది 5 years వరకల్లా నీకు ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయితేనే ఉంటుంది కంపల్సరీ. మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలంటే మీకు షోరూంలో అయితే 15%, 18%, 20% వేస్టేజ్ కంపల్సరీ ఉంటుంది. మా దగ్గర అంత ఉండదు, మా దగ్గర ఓన్లీ 10% లోపట్నే ఉంటుంది ఏదైనా. ఓవరాల్గా చూసుకుంటే ఎట్లా ఉంది మరి, ఆర్థికంగా కావచ్చు, గిరాకీ లేనని చెప్తూ ఉన్నారు. సో ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా ఉంది? ఏమైనా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారా మీరంతా? ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, కాకపోతే ఇంకేం లేదు, ఓకే వర్క్ అయితే ఉంటుంది మా నార్మల్గా. కాకపోతే ఫ్యూచర్ అనేది గోల్డ్ స్టాప్
ప్రెడిక్టబుల్ లేదు కదా, అది ఎంత పెరగవచ్చు చెప్పలేం కదా, పెరగవచ్చు అని అప్పుడు ఫ్యూచర్లో ఏందన్నది ఇష్యూ. ఆల్మోస్ట్ నేను 40 ఇయర్స్ నుంచి ఇదే వర్క్లో చేస్తున్నా. అంటే చాలా చిన్న ఏజ్లో కుల వృత్తిలోకి వచ్చిన నేను. మా నాన్న కూడా ఇదే ఫీల్డ్, మా తాతలు అంతా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఇంకా లాస్ట్ నా జనరేషన్ అనుకుంటున్నాను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో గోల్డ్ రేట్ కొట్టి పెరగడము, దానికి తోడు షోరూమ్స్ బాగా వచ్చినాయి. బయట వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, కొద్దిగా ఒక మాఫియా లాగా జరుగుతుంది దీంట్లో. ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. గోల్డ్ మా వృత్తి పైన ఎట్లా ఎఫెక్ట్ పడుతుందంటే అక్కడ షోరూమ్స్ చాలా ఓపెన్ అవ్వడం, దానికి తోడు ఈ కులవృత్తి అనేది ఎవ్వరు కూడా తగ్గిపోయింది. మాదే అని కాదు, వడ్రంగులు, కుమ్మరులు, మిగతా చాలామంది కులవృత్తులు ఈరోజు కనుమరుగవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 5 to 10 ఇయర్స్లో ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. మా సొంతంగా మేము చేసుకోవడం తప్ప అంతకుమించి ఏం లేదు. ఇంకోటి అక్కడ ఏది చేసినా చెల్లుతుంది వాళ్ళకు. షోరూమ్స్లలో అంటే ఫ్రాడ్, గోల్డ్ క్వాలిటీలో ఫ్రాడ్ జరుగుతున్నది, రేట్ పరంగా చూసుకుంటే అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మెయిన్ రీజన్ ఒకరికి అందరికీ తెలియని విషయాలు ఏంటంటే మేము చేసే వస్తువు నాణ్యతతో పాటు క్వాలిటీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే యూజింగ్లో తెలుస్తుంది. అది ఇన్స్టెంట్గా వెళ్ళి షోరూమ్స్కి వెళ్ళి కొనేస్తారు, అక్కడ ఉన్న లైటింగ్ అట్మాస్ఫియర్కి అట్రాక్ట్ అవుతారు, తీసుకుంటారు, పెట్టుకుంటారు, అయిపోతుంది ఇన్స్టెంట్. ఎవరికైనా ఇప్పుడు అంత ఓపిక లేదు. మాకు వచ్చిన మైనస్ ఏంటంటే టైం పడుతుంది చేయడానికి, కానీ పర్ఫెక్ట్ 100% to 100% దీనికి క్వాలిటీ చేయగలుగుతాం, ఇవ్వగలుగుతాం. అది ఎవ్వరు గ్రహిస్తలేరు ఇప్పుడున్న ప్రజలు. ఆల్మోస్ట్ నేను చెప్పే ఒక వయసు నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది మేము చేసిన వస్తువు. అదేమైనా మళ్ళీ కూడా అప్పటికి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక 30 ఏళ్ళ కిందటనో 40 ఏళ్ళ కింద చేసిన వస్తువు ఈరోజు కూడా కొత్తగానే అదే వాడుతున్నారు. అట్లా వర్క్మ్యాన్షిప్ ఉంటుంది దీంట్లో. అది చాలామందికి తెలియదు. అది తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మన పూర్వకాలంలో ఎట్లా ఉంటుందంటే ఒక 20 ఏళ్ళ కిందట పేరెంట్స్, తాతలు వాళ్ళందరూ అరే మనం చేసుకోవాలా, చేయించుకుంటేనే బాగుంటుంది, షోరూమ్లలో వద్దు, అక్కడిక్కడ తీసుకోవద్దు, క్వాలిటీ ఉండదు. అక్కడ క్వశ్చన్ చేయడానికి ఉండదు ఎవరికి. ఒక బిల్లు ఇస్తాడు చేస్తే, ఆ బిల్లు చదువుతాం, ఈవెన్ మీకు కూడా అర్థం కాదు ఏమి ఇచ్చిండు వాడు, ఏం వేస్టేజ్ చేసిండు, ఎంత క్వాలిటీ ఉన్నది, ఎంత విఏ అంటాడు, జిఎస్టీ అంటాడు, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అర్థం కాదు ఎవరికి. ఒక స్టోన్ కాస్ట్ మా దగ్గర ఒక 50 రూపాయలు 100 రూపాయలు వేస్తే అదే స్టోన్ కాస్ట్ షోరూంలోకి వెళ్తే 1000-1500 అవుతుంది. ఎవరు క్వశ్చన్ చేయరు దాన్ని. కానీ ఏంటంటే ఇన్స్టెంట్గా దొరుకుతుంది. దీంట్లో గవర్నమెంట్ నుంచి బాగా ఏదైనా ప్రోత్సాహాలు జరుగుతూనే ఒక స్ట్రిక్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మంగళ షాప్ వాళ్ళకి జరుగుతున్నాయి, ఫ్రీ కరెంట్ అని ఇస్తున్నాడు, వాళ్ళకు ఒక రేటు విధానం ఒకటి ఉన్నది, వాళ్ళకు ఒక హాలిడే అని ఇస్తాడు, వాళ్ళకు ఒకటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాడు. అట్లాంటివి మా వృత్తిలో జరగట్లేవు. అన్నీ చాలా దారుణంగా మోసపోతున్నామంటే మేమే ఇప్పుడున్న పరిస్థితులలో. లేదంటే ఈ వృత్తిని ఇక్కడికే లాస్ట్, మా జనరేషన్కే లాస్ట్ అవుతుంది. ఎందుకంటే మా దాంట్లో కూడా ఎవ్వరు కూడా రావట్లేదు ఇప్పుడు ఈ వర్క్ నేర్చుకోవడానికి. దీనికి మన భారతదేశం వదిలేస్తే మిగతా ప్రపంచ దేశాలలో చాలా విలువ ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది, గౌరవం ఉన్నది. దానికి తగ్గట్టు వర్క్మెన్షిప్ కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నది. దయచేసి గవర్నమెంట్ కూడా దీని మీద కొద్దిగా దృష్టి పెడితే ముందు తరాలకు కూడా బాగుంటుంది. మన సంస్కృతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బంగారం అనేది. దాని తగ్గట్టు ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుదర్శన్ 32 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు వాళ్ళు. ఇదే మా డాడీ కూడా ఇదే చేసిండు, నేను కూడా దీంట్లో దిగాను. ఇప్పుడు ఈ 2 years తంది 1 lakh వరకు పర్వాలేదు. ఇప్పుడు అందరూ 1 lakh వరకు మంచిగా నడిచింది. ఇప్పుడు 120-150 నుంచి బ్రేక్ అయింది పని. ఇప్పుడు అన్సీజన్ మ్యారేజ్ లేవు, చాలామంది షాపులే తెరవలేవు కొంతమంది. ఇక్కడేనే కాదు, ఇక్కడ మన ఒక దగ్గర 10,000 మంది ఇప్పుడు వర్కర్స్. అందరికీ దాంట్లో 20% కూడా లేదు పని చాలామందికి. ఇక మొన్న 185 అయిందా, ఆ రోజే ఒక రోజు వచ్చి మేము యూట్యూబ్ తప్ప వేరే చూడడం లేదు. ఇక అట్లా అయిపోయింది. ఇక మరి ఖాళీ కూర్చోవాలి, తప్పదు కదా.
ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రాలేరు ఇక. ఎవరైనా అడిగితే ఎంత అంటే 1,85,000 అంటారు. అబ్బా ఇంతగానా, మేము తులం కొనాలి అంటే 1,85,000 పెట్టి కొనాలన్నా, 2 తులాల చైన్ చేయించుకోవాలంటే, తాడు చేయించుకోవాలంటే 3,70,000. మళ్ళీ మేకింగ్ ఛార్జ్ అవన్నీ అలాగే ఉంటాయి. 4 లక్షలు అబ్బా అంటూ మేము ఎప్పుడు పొదుపు చేయాలి, ఎప్పుడు కొనాలి? అది ఏమున్నా జర రిచ్ ఫ్యామిలీ వాళ్ళే కొద్దిగా వస్తున్నారు వాళ్ళు, అంతేగాని అది కూడా ఎంతమంది 10% కూడా ఉండరు. ఆ 10%లో కొన్ని సీజన్ ఏదన్నా వాళ్ళకి మ్యారేజ్లు ఉంటేనే వస్తారు, లేకుంటే రారు కదా. మరి చాలా ఇబ్బంది. ఇక 27 వరకు అయితే 2,50,000 అయింది అనుకో, ఈ పని కూడా ఉండదు. అదే ఇప్పుడు గిట్టుబాటు అవుతలేదు ఇప్పుడు. ఎందుకంటే మేము నెల రోజులలో 20 రోజులు చేస్తే మాకు ఖర్చులు వెళ్తాయి, మేము ఏదైనా పొదుపు చేయగలుగుతాం. 5 రోజులు 6 రోజులు పని ఉంటే 25 రోజులు ఉంటే కూర్చుంటే ఏమొస్తుంది? వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోలేకపోతున్నాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నూటిలో మా ఎవరు వర్కర్స్ అంతా అప్రైజర్గా చేయడం కారణం అదే. అప్రైజర్లు ఎంత వస్తుంది? 15,000-20,000 వస్తుంది. మరి దానికి కూడా వీళ్ళు పోతుర్రంటే అర్థం చేసుకోండి, మనకి 20,000 రూపాయల ఆదాయం లేదు ఇక్కడ. అప్రైజర్లు చూడండి మీరు, చాలామంది బ్యాంకులలో అప్రైజర్గా చాలా కాంపిటీషన్ అయిపోయింది అప్రైజర్లకు. అది అందుగుంచానే అన్నీ మనం అంటే మేము స్టోన్ వర్క్ కాకుండా వేరే చేస్తుంటే బ్లాస్ రేట్ అని, నలగుసల దండలు అంతా సాదా వరకు. మా దాంట్లో కూడా 2-3 సెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు స్టోన్ ఫిట్టింగ్ చేస్తేనే అలాగే ఉంటాడు, నేను చేసేది అలా ఉంటుంది. ఇట్లా మళ్ళా స్టోన్ వర్కర్స్ అలా ఉంటుంది. ఇట్లా 3-4 బ్యాచ్లు ఉంటాయి అన్నట్టు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే, అందరు ఖాళీగానే ఉంది. ఒకళ్ళు పని నడుస్తున్నా ఇంకొకరికి నడుస్తుంది అట్లా. కొద్దిగా ఎక్స్పెక్ట్ ఉన్నది, కాకపోతే ఎంతవరకు పని వస్తుందనో తెలియదు ఇప్పటివరకు అయితే. ఉన్నది ఈ సీజన్ అయినా మనం ఏమైనా చేయగలుగుతామా అని. ఇప్పుడు 2 నెలలు మూడాలు వచ్చినాయి, ఏం లేదు. ఇంకా ఏమైనా రావాలని ఆశ. 13 తారీఖు తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడేమైనా కొద్దిగా మనకు ఉంటుంది. కానీ అది కూడా మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ సీజన్ లేదు, మళ్ళీ మూడాలు వస్తున్నాయి, మ్యారేజ్లు లేవు. అప్పుడు మళ్ళీ ఫ్రీగానే కూర్చోవాలి. అట్లా ఏమైనా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా రేటు తక్కువ చేస్తే మనం ఏమైనా అవుతుంది. అంటే ఇప్పుడు ఆర్థికంగా అంటే నాదని కాదు, కొందరు సొంత ఇల్లు నుండి కొద్దిగా ఏదో ఉంటే వాళ్ళకు ఆ మాత్రమన్నా అవుతుంది. కానీ ఇప్పుడు కిరాయి కట్టుకొని స్కూల్ ఫీజులు అంటే చిన్నపిల్లలు అవన్నీ చేయాలంటే ఎంత ఇబ్బంది తెలుసా? అది అట్లా వాళ్ళంటి వాళ్ళకు 80% వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఏదో 20% వాళ్ళకు సొంత ఇల్లులు, ఇంత పిల్లల చదువులు అంటే అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆడికి లెవెల్ ఏదో పర్వాలేదు అన్నది. చిన్నపిల్లలు ఏంటో తెలుసు కదా, మీ స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి, ఇంటి ఖర్చులు, కిరాణము అలా అన్నీ పెరుగున్నాయి కదా ఇప్పుడు. దాన్ని బట్టి మనకు రోజు ఒక 3,000 అన్న పని చేయాలి రోజుకు, చేసేమన్నా గిట్టుబాటు అవుతుంది. అది లేదు, ఆ పని లేదు.